స్ట్రైట్ క్వశ్చన్. జనసేన పార్టీ పేరు చెప్పి మీరు అనేక దందాలు చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ, ఏం చెప్తారు? జనసేన పార్టీ పేరు చెప్పి దందాలు చేస్తే ముందు 2024 ఎన్నికల ముందు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏదైతే జనసేన సంబంధించి ప్రధానంగా మీ పేరు వినిపించింది పాకిరాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా, చివరి క్షణంలో చేదారింది. ఎలా అయింది అది? అసలు నేను పార్టీకి పనిచేయాలని అనుకున్నాను, పార్టీకి నిలబడాలని అనుకున్నాను, పాకిరాపేట నియోజకవర్గం తరఫున పనిచేస్తూ ఉన్నాను. అక్కడ కూడా నాయకుడి కోసం టికెట్ త్యాగం చేశారని మీరు అంటున్నారు. కానీ అంటే ఆ నియోజకవర్గంలో జరుగుతున్న మరొక చర్చ ఏంటంటే కొన్ని కోట్లాది రూపాయలు శబ్దతో తీసుకొని టికెట్ వదిలేసుకున్నారనేది ప్రధానంగా వస్తున్న జరుగుతున్న చర్చ, ఏం చెప్తారు? కోట్లాది రూపాయలు తీసుకుంటే మీ తర్వాత పార్టీలోకి వచ్చిన కొంతమంది ఎవరైతే, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈరోజు పాకిరాపేట నియోజకవర్గంలో గడ్డం బుజ్జి గారు కావచ్చు, తోట నగేష్ గారు కావచ్చు, లేకపోతే శివదత్ ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత రేషన్ మిల్లర్స్ని కానివచ్చు, రేషన్ డీలర్స్ని కానివచ్చు, తన చెప్పు చేతులతో పెట్టుకున్నారు, తన గుప్పెట్లో పెట్టుకున్నారు. రేషన్ మిల్లర్స్, రేషన్ డీలర్స్తో కాదు సార్, మీ పాకిరాపేట నియోజకవర్గ పరిధిలో రాజీపేట గ్రామం ఉంది. బల్క్ డ్రగ్స్ వద్దు, రాజీపేట ముద్దంటూ కూడా గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా చెప్తున్నానండి, పిక్కి స్వామి శివదత్ కంచారు కదా, పవన్ కళ్యాణ్ గారు కంచారు. పిక్కి స్వామి ఆ గ్రామాలలో జరుగుతున్న దానికి ఉద్యోగాల పేరుతో శివదత్ భారీగా వసూలు చేశారు, ట్రాన్స్ఫర్ పేరుతో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ, ఏం చెప్తారు? నేను మినిస్టరో, నేను ఒక ఎమ్మెల్యేనో అయ్యాను అనుకోండి, అవును, 29 పాకిరాపేట నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు శివదత్ గారు. ఎందుకు సార్ గిరిజనుల మీద ఆయన ప్రధానంగా అంత ఫోకస్ పెట్టడానికి? మనం జనసేన లేదు, టీడీపీ లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అలా ఎప్పుడు ఆలోచించలేదు. ఏ ప్రాంతం అయినా సరే. ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు దళితులు కాపులు కలిసి రాజ్యాధికారం సాధించాలి, కాపులు సీఎం అవ్వాలి, దళితులు డిప్యూటీ సీఎం అవ్వాలని అంటున్నారు, ఏం చెప్తారు? చాలా తప్పుడు వ్యాఖ్య అది, దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాను నేను. ఇప్పుడు కాపులు దళితులు వెల్కమ్ టు ట్రూత్ న్యూస్, దిస్ ఇస్ కిట్టు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. కాలు తీసి బయట పెట్టాలన్నా, ఏదైనా బహిరంగ సభ పెట్టాలన్నా, ఒక ర్యాలీ నిర్వహించాలన్నా ఎప్పుడు కూడా ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లు ఉంటారు. కాకపోతే ఆయన చుట్టూ ఎప్పుడు ఒక రక్షణ వలయం ఉంటుంది. ఆ రక్షణ వలయమే వాలంటీర్ల కమిటీ. అయితే దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జనసేన వాలంటీర్ల విభాగం ఇన్ఛార్జ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపట్టి శివదత్ ప్రస్తుతం ట్రూత్ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో ఎన్కౌంటర్ మొదలు పెడదాం. నమస్తే సార్, బాగున్నారా? మై ఫస్ట్ క్వశ్చన్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్. జనసేన పార్టీ పేరు చెప్పి మీరు అనేక దందాలు చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ, ఏం చెప్తారు? జనసేన పార్టీ పేరు చెప్తే దందాలకు దూరంగా ఉంటారు కానీ దందాలకు దగ్గరగా ఉంటారు. ఎందుకంటే అంటే వైసీపీలో లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మాట్లాడతారేమో కానీ జనసేన పార్టీ పేరు చెప్పి దందాలు చేస్తే ముందు క్షమించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మా దైవం పవన్ కళ్యాణ్ గారు. అలాగే మేము ఏ నాయకుడి దగ్గర అయితే పనిచేస్తూ ఉన్నామో ఆ నాయకుడు ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఫలానాది సహించలేని తప్పులు ఏదైనా ఉన్నాయనంటే ఎవరినైనా సరే నిలదీసే వ్యక్తి, ఎవరినైనా సరే ఖచ్చితంగా దాని మీద ప్రశ్నిస్తారు. ఖచ్చితంగా అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే వాస్తవంగా అంటే దందాలు చేసే వ్యక్తుల యొక్క తీరు కానీ లేకపోతే వాళ్ళ యొక్క అభద్రతా భావం కానీ ఆ భావజాలాలు డిఫరెంట్ ఉంటే ప్రత్యేకంగా ట్రూత్ న్యూస్కి చెప్పాల్సిన పని. మీరు చాలామందిని చూసే ఉంటారు. సో ఇందులో మేము దాని గురించి రుజువు చేసుకునే పని కూడా లేదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే పార్టీ నుంచి ప్రత్యేకమైన సంకేతాలు ఉంటాయి, దాని యొక్క చర్యలు కూడా ఉంటాయి. మేము ఎప్పుడు కూడా అట్లా సిద్ధంగానే ఉన్నాం. లాస్ట్ 7 yearsగా జనసేన పార్టీలో ఉన్నారు, రాజకీయ ఆరంగేటమే జనసేన చేశారు. ఇన్ని పార్టీలు ఉంటుండగా మీరు జనసేనని ఎంచుకోవడం యొక్క ఉద్దేశం ఏంటి? అది అంటే నేను గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా చేసేవాడిని. దాని తర్వాత ఈ యొక్క 1 year నేషనల్ వైడ్ యాజిటేషన్స్ చేశాను.
సో అండర్ ద బ్యానర్ వాయిస్ ఫర్ ద రైట్ అని చెప్పి ఒక బ్యానర్ మేము పెట్టుకొని సో దాంట్లోనే సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని కనుక నేను సో ఆ వర్గాల్లో ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు మెడికల్ చెకప్ జనరల్ చెకప్ చేయించుకోవాలని అవేర్నెస్ అనేది ఉండదు. ఏదైనా సమస్య వస్తేనే కానీ హాస్పిటల్ వరకు వెళ్ళాం. సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త తీసుకునే ఆలోచన విధానం అనేది అది తక్కువగా ఉండేది అప్పట్లో. సో ఆ వాయిస్ ఫర్ ద రైట్ మ్యాటర్తో మెడికల్ సేవలు కానీ లేకపోతే విద్య కోసం కానీ ఇలా అన్నిటికీ మేము సహాయం చేస్తూ నేషనల్ వైడ్ యాజిటేషన్స్ చేశాను. సో తర్వాత మా భావజాలాలకు దగ్గరగా అంటే మేము గతంలో చిన్నప్పటి నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. నేను గతంలో కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేను అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఛానల్స్ అక్కడ ప్రత్యక్షమైపోయి హడావడి చేసి హంగామా చేసేవాడిని. సో అత్తారింటికి దారేది కూడా అలాగే ఉన్నప్పుడు కూడా ఆ వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో చాలామంది పెట్టడం చూసాను. ఆ తర్వాత అంటే ఆ భావజాలాలకు దగ్గరగా ఉన్నాము, ఆయనతో పని చేస్తే బాగుంటుంది అంటే మనకే ఫీడ్బ్యాక్ లేదు. సామాన్యుడు అనేవాడు ఒక పేదవాడు ఎవడైనా ఉంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు కూడా రాజకీయం చేయాలి అనే ఆలోచన విధానం వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిది. సో నాకు రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినాను కాదు, పలానా డబ్బున్న దగ్గర నుంచి వచ్చినాను కాదు, కానీ నేను వ్యక్తిగతంగా ఈ భావజాలం కలిగిన వ్యక్తిని. ఏదైనా అంటే పేదలకి సహాయం చేయాలి, లేకపోతే ఈ బడుగు బలిగిన వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి రాజకీయ పరంగా అంటే రాజ్యాంగపరమైనటువంటి ఏదైనా సేవలు అందించాలంటే మనం పాలిటిక్స్లో ఉండాల్సిన అవసరం ఉంది. సో అందుకని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన భావజాలను దగ్గర ఉండే వ్యక్తిని. సో ఇట్స్ టైమ్ టు టేక్ ఏ స్టెప్ అని ఆలోచన తీసుకొని నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మా ప్రయాణం మీ అందరికీ తెలిసిందే. ఈ వాలంటరీ కమిటీకి సంబంధించి ఇన్ఛార్జిగా మీకు ఎలా వచ్చింది సరే అవకాశం? యాక్చువల్గా అది ఆ రోజు నేను పార్టీ కోసం అన్ని విధాలుగా పార్టీ స్టేట్ సెక్రటరీగా ఒక 2 years జర్నీ చేసిన తర్వాత కళ్యాణ్ గారు మరి కాకినాడలో ఇన్సిడెంట్స్ తర్వాత నన్ను స్టేట్ సెక్రటరీగా ప్రమోట్ చేసిన తర్వాత నేను పార్టీకి లాయల్గా పనిచేస్తూ ఉన్నాను. యువశక్తి కార్యక్రమం మనకి ఇక్కడ హెచ్ఆర్లలో జరిగింది, మీకు ఐడియా ఉంది. అక్కడ ఆ రోజు హెవీ ఫ్లోట్ అంటే పబ్లిక్ అనుకున్న దానికన్నా ఎక్కువ మంది పబ్లిక్ వచ్చాడు. అసలు నాయకులు రావడానికి కూడా దారి సరిగ్గా లేని టైంలో మా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఆయన ఆధ్వర్యంలో అదంతా కూడా జరుగుతూ ఉంది. సో మేమంతా కూడా ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాం. నేను అప్పుడు అంటే పబ్లిక్ మోటివేషన్ కమిటీలో నేను ఉన్నాను. ఇప్పుడు మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ గారితో పాటు నేను కూడా ఆయనతో పాటు ఉండి అన్ని గ్రామాలు తిరిగి ఆ మోటివేషన్ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఆ రోజు మెయిన్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు పబ్లిక్ ఫ్లోట్ అయిపోయి ఫ్రంట్ లేడీస్ గ్యాలరీ ఉంది. ఆ లేడీస్ గ్యాలరీలో కూడా పబ్లిక్ దూకేసి వచ్చేసి మొత్తం బారికేడింగ్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఆ మూమెంట్లో ఆయన ఏం చేయాలో తెలియదు అనుకున్నప్పుడు ఆయన కిందకి దిగి అందరికీ కేర్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు మనోహర్ గారు. సో నేను పక్కనే ఉన్నాను, సార్ మీరు ఇలా అది ఏదో చేద్దాం సార్, ఒక 5-10 minutes టైం ఇవ్వండి అని చెప్పి చూస్తున్నాం. అంటే ఎక్కడ కూడా అంటే ఇనిషియేషన్ తీసుకునే వ్యక్తులు అక్కడ ఎక్కడ కనబడలేదు. తోసుకొచ్చేయాలి అర్జెంట్గా కళ్యాణ్ గారిని చూసేయాలి, కానీ దీనివల్ల అది ఫెయిల్ అయిపోతే సౌండ్ సిస్టమ్ మొత్తం అటాక్ అయిపోద్ది, మొత్తం ప్రోగ్రామ్ ఫెయిల్ అయిపోద్ది అనే ఆలోచన వాళ్ళకి తెలియదు పాపం. వచ్చేవాళ్ళది తప్పు కాదు, కానీ మన మార్కెటింగ్ సిస్టమ్ అది కంప్లీట్గా తోసేస్తున్నారు, పడిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రంట్ గ్యాలరీలోకి పైకి ఎక్కి దూకేసి మొత్తం ఫ్రంట్ 2 rows ముందు కూర్చోబెట్టాను. కూర్చోబెట్టి వెనకాలలో కూర్చొని నాతో పాటు మా బ్యాచ్ ఎప్పుడు ఉంటారు టీమ్. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళని కూడా వెనక్కి పంపించి అన్ని గ్యాలరీస్లో ఉన్న ముందు కూర్చోబెట్టి బార్గెటింగ్స్ లేపు మొత్తం టైట్ చేసి ఫీమేల్స్ని సెపరేట్ చేసి అక్కడ ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మొత్తం నాయకులు కూడా వేయించాలి అన్నీ చేశాను. సో దాని తర్వాత సారు ఆటోమేటిక్గా కళ్యాణ్ గారు మనోహర్ గారు నెక్స్ట్ ఈవెంట్కి నన్ను వాలంటీర్స్ కమిటీలో వేయడం, ఆ తర్వాత వారాహి యాత్రకి ఇంకా మొత్తం కూడా వాలంటీర్స్ కమిటీ మొత్తం కూడా మనకు అప్పచెప్పడం నిజంగా అదే మా అదృష్టం అని భావిస్తాం. ఎందుకంటే ఆయన రాష్ట్రం అంతా కూడా తిరిగారు, ఎలక్షన్లో విస్తృత స్థాయిలో తిరిగిన సందర్భం అది. చాలా కష్టపడ్డారు. 48 degrees ఎండలో ఆయన వారాహి యాత్ర పైన ఆ వారాహి పైన నుంచొని స్పీచ్లు చెప్తూ ఉండడం, అంత ఎండలో పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదంటే
వాలంటీర్స్ టీం ముందుండి వాళ్ళకి అన్ని సదుపాయాలు అందించాలి. నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బటర్ మిల్క్ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ మెడికల్ టీంని ప్రత్యేకంగా సార్ ఏర్పాటు చేయడం, ఆ కమిటీ కూడా ఉంది. సో ఇట్లన్నింటిని కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఎప్పటి నుంచి ఉన్నాయి కనుక మనకు ఆ పరిచయాలు ఉన్నాయి కనుక మనం దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామన్న ఒక ఆలోచనతో మనకు అప్పచెప్పినప్పటికీ నేను యాజ్ ఎ టీమ్ మెంబర్స్గా మా అందరినీ కోర్ టీమ్ ఫామ్ చేసుకొని ఒక 30 మెంబర్స్ స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేసుకున్నాం. త్రూఅవుట్ స్టేట్ తిరిగాం మేము 30 మెంబర్స్. ఓకే, త్రూఅవుట్ స్టేట్ ఈ 30 మెంబర్స్ త్రూఅవుట్ స్టేట్ తిరిగాం. బట్ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని ఒక 150 నుంచి 200 మందిని తీసుకునే వాళ్ళం. ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కేకే గారు కానీ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మా టీము ప్రత్యేకంగా పనిచేయడం. సో ప్రత్యేకంగా ఆ ఎలక్షన్లో మనకి అంటే ప్రత్యేకించి చెప్పాలని అంటే వైసీపీ వాళ్ళు ఎదురుదాడి లాంటిది అది. ఆ సిచ్యువేషన్స్లో ఎవరు ఖచ్చితంగా ప్రతి మీటింగ్ ఫెయిల్ చేయాలని ఎవరో కొంతమంది వచ్చిండేవాళ్ళు. వాళ్ళందరినీ మేము అడ్డుకునేవాళ్ళం. అడ్డుకొని చేయడం జరిగింది. మీరు తణుకు ఇన్సిడెంట్ అంటే నేను ఎప్పుడు కూడా మీడియాలో ఎప్పుడు చెప్పలేదు ప్రత్యేకించి. తణుకు ఇన్సిడెంట్ కూడా మేము వాలంటీర్స్గా వర్క్ చేసి ఆ రోజు మీటింగ్ అయిపోయింది, నైట్ అప్పటికి 11:30 అయిపోయింది. బాగా అలసిపోయినాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తూనే ఉన్నాము. మీరందరూ చూస్తూ ఉండేవారు, ఆ కోట్లు వేసుకుని ఉండేవాళ్ళమే. సో ఆ టీం అంతా అలసిపోయారు, ఫుడ్ కూడా తినలేదు, ఇంకా కూర్చుంటున్నాము. ఇలా తిందాం అనుకునే లోపు రియా అనే అమ్మాయి ఫోన్ చేసి అనయ్య ఇలాగ మా మీద దాడి చేశారు పాలకులు అని చెప్పినప్పుడు, అమ్మ నువ్వు ఎక్కడున్నావు కరెక్ట్గా చెప్పు, నేను వచ్చేస్తున్నానని చెప్పి ఆ లొకేషన్ తీసుకుని ఇమీడియట్గా 10 నిమిషాల వ్యవధిలో అక్కడ చేరుకోవడం. ఇక అక్కడ మేమంటే కూడా చూపించడం జరిగింది. మీడియా ఛానల్ కూడా చెప్పారు ఆ న్యూస్ని. మొన్న ఈ మధ్య సార్ సేనతో సేన అనే కార్యక్రమంలో ఆ అమ్మాయికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఈ సందర్భాన్ని ఆమె జ్ఞాపకం చేసుకుంది. అంటే ఆవిడ ఆ అమ్మాయి నాయకుడు ఎలా ఉంటే ఆయన వెనక పనిచేసే పరివారం కూడా అలాగే ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్గా ఆవిడ చెప్పారు ఆ రోజు. కానీ అంటే అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రైట్. అంటే ఒకటి సార్, అంటే ఈరోజు మీరు ఆసామాస్ వ్యక్తి కాదు, ఈరోజు రాష్ట్ర కార్యదర్శి స్థాయిలో ఉన్నారు, కార్పొరేషన్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నారు. అదేవిధంగా కమిటీ ఏదైతే ఉందో వాలంటరీ కమిటీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, నాట్ ఏ మెంబర్. కానీ మేము చూస్తున్నాం ఏ వీడియోలో చూసినా మీరు ఒక ఎర్రకోట వేసుకొని వాటర్ బాటిల్స్ మోస్తారు, లాఠీ పట్టుకొని తిరుగుతారు, క్రౌడ్ని కంట్రోల్ చేస్తారు. అసలు గర్వం అనేది ఏముండదా శివదత్తి గారికి? అంటే ఇప్పుడు నేను స్టేట్ సెక్రటరీని, స్టేజ్ మీద నా పేరు ఉంటుంది, నా కుర్చీ ఉంటుంది, కళ్యాణ్ గారి దగ్గర కూర్చోవచ్చు, ఆ టీవీలో కనిపించవచ్చు. మీరు కావాలంటే కనుసైకిల్తో కంట్రోల్ చేయొచ్చు కదా మీ టీంని, కానీ అన్నీ మీరే ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే మెయిన్ ఏంటంటే కళ్యాణ్ గారిని చూడాలనే తప్పన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఈ కమిటీలో ఉంటే దగ్గరగా చూడొచ్చు అని కొంతమంది, నేను ఈ కమిటీలో ఉంటే నేను ఆ పలానా దగ్గర కూర్చొని చూడొచ్చు అని కొంతమంది ఆలోచనతో వస్తారు. ఇప్పుడు మీకు అన్ని చెప్తున్నా, మా కోర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాక ఎడిషనల్గా ఎవరైతే తీసుకుంటాం వాళ్ళందరినీ మేము ట్రస్ట్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఏ మూమెంట్లోనే కళ్యాణ్ గారిని చూడగానే అన్నీ మర్చిపోతారు, వాళ్ళు నిమగ్నం అయిపోతారు, సార్తో పాటు అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ జరిగినా మనం చూసుకోవాలి, మన టీం ప్రాపర్గా ఉండాలన్న ఉద్దేశంతో ముందు మనం పనిచేస్తారు. కొంతమంది అంటే ఇక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా చేస్తారండి. మెయిన్ వాలంటీర్స్ ఏంటంటే పార్టీకి పనిచేసే వాళ్ళే స్వచ్ఛందంగా కళ్యాణ్ గారి కోసం పనిచేస్తారు. సో ఇప్పుడు నేను ఏదో లీడర్షిప్ చేసినట్టు నువ్వు అది మొయ్యి ఇది మొయ్యి అని పని చెప్పే టైప్ నేను కాదు. నేను పని చేస్తూ వాళ్ళతో పని చేయించడం నా ధర్మం. అందుకని నేను ముందు పని చేస్తాను. వాళ్ళు ఎవరైనా సిగ్గుపడతారేమో కానీ నేను సిగ్గుపడను. చూసాను చాలా ఏ వాటర్ ప్యాకెట్లు మొయ్యాలన్నా లేకపోతే ఏం మొయ్యాలన్నా సరే అది మేము ముందు నేను చేస్తూ నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా చేసేలా చేస్తాను. అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా నాయకుడు ఉన్నట్టే పరివారం ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చోడానికి ప్రయత్నించాను అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళలో కొంతమంది కూడా కూర్చోవాలని అనుకుంటారు. అవును. సో మనం కూర్చుంటే చాలామంది పబ్లిక్ ఇబ్బంది పడతారు. సో మనం ప్రజల్లో ఉంటే దీనివల్ల అంటే స్టేజ్ మీద కూర్చుంటే గుర్తింపు వచ్చేది ఏంటో నాకు తెలియదు. కానీ ఇలా ప్రతి మీటింగ్లో కళ్యాణ్ గారి కోసం పనిచేస్తూ ప్రజలకు దగ్గరలో ప్రజలకు సేవ చేస్తూ ప్రతి నాయకుడికి గౌరవించుకుంటూ వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బంది కలగకుండా చూసుకోవడం వల్ల ఈరోజు స్టేట్ మొత్తం మీద విపరీతమైన ప్రేమాభిమానాలు చూపించే జనసైనికులు, జనసేన పార్టీ నాయకులు ఉండడం, వాళ్ళు సంపాదించుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతాను. పని చేస్తున్నానని నేను ఎప్పుడు ఫీల్ అవును.
నా కుటుంబ సభ్యుల కోసం నేను పనిచేస్తున్నాను ఫీల్ అవుతున్నాను. 2024 ఎన్నికల ముందు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏదైతే జనసేన సంబంధించి ప్రధానంగా మీ పేరు వినిపించింది పాకిరాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా, చివరి క్షణంలో చేదారింది. ఎలా అయింది అది అసలు? నేను పార్టీకి పనిచేయాలని అనుకున్నాను, పార్టీకి నిలబడాలని అనుకున్నాను. పాకిరాపేట నియోజకవర్గం తరఫున పనిచేస్తూ ఉన్నాను. అక్కడ కూడా బలంగా పనిచేసాము. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా మేము దగ్గర క్లోజ్ టు 14,500 పైన సభ్యతలు కూడా చేయించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అలాంటి బాగా బలమైన కాన్స్టిట్యున్సీగా పవన్ కళ్యాణ్ గారికి నిలబడింది. సో కూటమిలో కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన ఒక సీఎం అభ్యర్థి, ఆయనే త్యాగాలు చేసి ఆయన రాష్ట్రం కోసం ఆలోచించినప్పుడు మేమేంటంటే, నువ్వు ఇది చేయి శివదత్, నువ్వు ఇలా ఉండు, నువ్వు అక్కడ ఆగు అంటే నేను ఆగిపోతాను, నువ్వు పరిగెట్టంటే పరిగెడతాను. నాయకుడి యొక్క మాటే మాకు శిరోధారి. నాయకుడి కోసం టికెట్ త్యాగం చేశానని మీరు అంటున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న మరొక చర్చ ఏంటంటే, కొన్ని కోట్లాది రూపాయలు శివదత్త తీసుకొని టికెట్ వదిలేసుకున్నారనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఏం చెప్తారు? కోట్లాది రూపాయలు తీసుకుంటే బహుశా అటువంటి లిస్టులు ఏమైనా ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా మాకన్నా ముందు నాయకుల దగ్గరికి వెళ్తాయి. పార్టీ అధినాయకుల దగ్గరికి, అన్ని పార్టీల దగ్గరికి లిస్ట్ ఉంటుంది. మీరు గమనిస్తే మొన్న ఎన్నికల తర్వాత ఫస్ట్ నామినేటెడ్ లిస్ట్ వచ్చినప్పుడు జనసేన పార్టీ తరఫున ఫస్ట్ పేరు బోడపాటి చదువుతుంది. బాగా లాబింగ్ చేశారు ఎవరైతే మీ గురువారీలు ఉన్నారో, మంత్రి గారు ఉండడం వల్లే అదే శాఖలో మీకు డైరెక్టర్గా ఇచ్చారనేది కూడా వస్తున్న విమర్శ. డబ్బులకి అమ్ముడిపోయి డబ్బులకి తీసుకుంటే పదవులు మనకి ఇవ్వరండి జనసేన పార్టీ తరఫున. లాబింగ్ చేయాల్సిన పని కూడా ఏం లేదండి. నేను కష్టపడలేదు, మాకు పదవి ఇచ్చిన తర్వాత కష్టపడ్డోడికి పదవి ఇచ్చారు అన్న గుర్తింపే వచ్చింది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి తర్వాత మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తి, అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఆయన ఈ పౌర సరఫరాల్లో ఉండడం వల్లే కార్పొరేషన్ డైరెక్టర్గా మీకు అవకాశం వచ్చింది అనేది కూడా ఉంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారికి మంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. కనుక ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇస్తేనే నాదెండ్ల మనోహర్ గారు మంత్రి అయ్యారు. నాదెండ్ల మనోహర్ గారు ఈ మంత్రి పదవికి ముందు జనసేన పార్టీకి పిఎస్సి చైర్మన్గా పనిచేశారు. ఆ పదవి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది. సో అధ్యక్షులు వారి మాట మేరకు నడిచే నాయకత్వంలోనే పనిచేశాను తప్పితే కానీ ఇక్కడ లాబింగ్, నేను పెద్ద కటౌట్ పెడితే నాకు పెద్ద పోస్టు, నేను పెద్ద దండలు వెతుక్కుంటూ వచ్చింది, మీరు వెతుక్కుంటూ వెళ్ళలేదు. నేను బేసిక్గా మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళారు. నా వర్క్కి నేను జస్టిఫికేషన్ అనేది నేను ఎప్పుడు కూడా ఈ పదవి ఇస్తేనే జస్టిఫైబుల్ అనేది నేను ఆలోచించలేదు. నాకు వచ్చిన నాకు పదవి రాగానే చాలామంది అన్నారు, ఏంటి తమ్ముడు నువ్వు ఎంత కష్టపడితే నీకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారేంటి, నీకు చైర్మన్ ఇవ్వాలి కదా అని అన్నారు. నేను ఒకటే చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మనం అనుకున్నాము, ఆయన మనకి హితోపదేశం చేశారు. బాబు ముందు మనం సాధించాలి, తర్వాత కదా. రాజకీయాల్లో లాంగ్ టర్మ్ పాలిటిక్స్ అనేది చాలా ముఖ్యం. నేను ఇప్పుడు ఆయన 25 సంవత్సరాలు దూరం ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చారు. దశాబ్ద కాలం కష్టాలు పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొదట్లో 2 చోట్ల ఓడిపోయి అవమానాలు పొంది ఈరోజు భారీ మెజారిటీతో గెలవడమే కదా, ఆయన గెలవడమే కాదు, జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు అందరినీ కూడా గెలిపించి రికార్డు స్థాయిలో 100% ఆ ఓపిక సహనం కూడా ఆయన శిష్యులుగా మాకుంది. మేము ఓపిక ఉన్నాం. పదవి మాకు పెద్దది కావాలని, ఇచ్చిన పదవిని వద్దని, లేకపోతే నాకు ఈ పదవి నచ్చలేదు, నా కష్టానికి తగ్గట్టు రాలేదు, అందరికి అలాంటి పదవులు ఇచ్చారు, నాకెందుకు ఇది ఇచ్చారు నేను అడగడం, కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మీరు అనేక ఉద్యమాలు చేశారు. పాకిరాపేటలో జనసేన నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు, చాలా కేసులు కూడా ఎదుర్కొన్నారు. కానీ మీ తర్వాత పార్టీలోకి వచ్చిన కొంతమంది, ఎవరైతే నేను ఓపెన్గా చెప్తున్నాను, తోట నగేష్ కానివచ్చు, గడ్డం బుజ్జి కానివచ్చు, మీ ప్రాధాన్యత తగ్గిస్తూ ఉన్నారు, వాళ్ళకి సెపరేట్గా కుంపట్లు పెట్టుకుంటూ ఉన్నారు, ఎవరి వర్గం వారే అయిపోయింది. ఈరోజు పాకిరాపేట నియోజకవర్గంలో గడ్డం బుజ్జి వర్గం ఒకటైతే, తోట నగేష్ వర్గం ఒకటైతే, శివదత్ వర్గం ఒకటి. శివదత్ వర్గానికి ప్రాధాన్యత తగ్గిస్తున్నారనేది మరొక ఆరోపణ. ఏం చెప్తారు? అదేం లేదండి, వాస్తవానికి ఏంటంటే గడ్డం బుజ్జి గారు కావచ్చు, తోట నగేష్ గారు కావచ్చు, లేకపోతే
రేపొద్దున ఇంకో సమ్ ఎక్స్ కావచ్చు. ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలా. ఓకే, శివదత్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తాను. జనసేన పార్టీ ఎదుగుదలకి ఎవరు అడ్డుకున్నా అది ఎవరినైనా ఎదురిస్తాం. జనసేన పార్టీ ఎదుగుదలకు సహకరించాలి ఎవరినైనా, వాళ్ళని ఎవరినైనా మేము స్వాగతిస్తాం. సో నేను గడ్డముజ్జి గారిని స్వాగతించాను, తోట నగేష్ గారిని స్వాగతించాను. అంటే అక్కడ ఏదైతే పాకిరేపేట నియోజకవర్గం ఉందో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అవడం వల్ల మీరు యాక్చువల్గా అక్కడ ఇన్ఛార్జ్ మీకే రావాలి, కానీ మీ సిఫార్సుతోనే గడ్డం బుజ్జికి ఇచ్చారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేది నిజమే సార్? అది పవన్ కళ్యాణ్ గారు అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు మొదటి నుంచి మనం ఇప్పుడు గడ్డం బుజ్జి గారు అనే వ్యక్తి ఇప్పుడు 2019 ఎలక్షన్స్కి ముందు ఆయన ప్రజారాజ్యం నుంచి ఉన్న వ్యక్తి, అది అందరికీ తెలిసిందే. సో ప్రజారాజ్యంలో కూడా ఆయన రాజకీయంగా ఉన్నాడు. ఆయన దాన్ని బట్టి ఆయనకి లాస్ట్ టైం 2019 ఎలక్షన్ టైంలో పార్టీ నుంచి రీజనల్ కోఆర్డినేటర్, మన అనకాపల్లి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు ఆయనకి. అంటే ఆ పదవులన్నీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినవి, ఒకళ్ళు చెప్తే వచ్చినాయి కాదండి బేసిక్గా. అది నేను సిఫార్సు చేస్తే వచ్చిందనో లేకపోతే అలాంటిది ఏం లేదు. కానీ కాకపోతే నేను ఎప్పుడు కూడా నేను కోరుకునేది ఏంటంటే, అంటే ఎవరైతే మొదటి నుంచి ఉన్నారో వాళ్ళకి గుర్తింపు అనేది అవసరం అనేది నేను కోరుకుంటాను ఎప్పుడు కూడా. అలాగే వెనక వచ్చి కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనితీరును కూడా గుర్తించాల్సిన బాధ్యత ఉందని చెప్పి గుర్తు చేస్తూ ఉంటాం, అంతే తప్పితే. కానీ ఇందులో అంటే పోటీ ఉంటుంది, కానీ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది, కానీ పార్టీని డ్యామేజ్ చేయడానికి ఎక్కడ ఉపయోగపడుతుంది. అంటే వర్గాలు అయితే లేదు సార్ పాకిరేపేటలో. అది వర్గం అంటే సార్, నాయకత్వం అనేది ప్రతి చోట కూడా నాయకులు అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. నేను నాయకుడిని, నాకు అనుభవం ఉంది, నా అనుభవం పార్టీకి ఉపయోగపడితే నా పార్టీ ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. అలాగే ఎవరికి వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరి అనుభవం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకే పార్టీ పదవులు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు గత ఎన్నికల్లో, ఇప్పుడు మన ఎన్నికల్లో ఆయన మొదటి నుంచి ఉన్నారు, పార్టీకి పనిచేస్తూ ఉన్నాడు గడ్డం బుజ్జి గారు. సో ఆటోమేటిక్గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆయనకి ఇచ్చారు. ఓకే, అంత. అలాగే అట్ ది సేమ్ టైం ఇప్పుడు శివదత్ కష్టపడుతున్నాడని చెప్పి శివదత్ అంటే పార్టీ లైన్ ఎప్పుడు కూడా దాటలేదు. శివదత్ ఏంటంటే ఇప్పుడు పార్టీ ఏదైతే సూచన ఇచ్చిందో ఆ సూచన మేరకే పనిచేస్తూ ఉంటుంది, కానీ పార్టీ లైన్ ఎప్పుడు దాటదు. మనం ఎప్పుడు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని వ్యతిరేకించడం కానీ ఇలాంటివి మనకి ఎప్పుడు ఉండవండి. మనం ఏంటంటే అదే చెప్తున్నాను, నాయకులు అవ్వాలని అందరూ అనుకుంటారు. ఆ మనకన్నా ముందున్న నాయకులను గౌరవిస్తూ మనం నాయకులు అవుతాం తప్పితే, కానీ మనం ఏదో గ్రూపిజం చేసేసి నాయకులు అవుతాం అన్న కాన్సెప్ట్ ఏముండదు. మీరు కూడా పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ సంబంధించి డైరెక్టర్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఒక షిప్ని సీదా షిప్ అన్నారు, తర్వాత దాన్ని గాలికి వదిలేశారనేది కూడా వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? అలా ఏం లేదండి. ఈరోజు పౌర సరఫరాల శాఖ అద్భుతమైన రీతిలో పనిచేయడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈసారి మన మార్జిన్, మన టార్గెట్ రైతుల దగ్గర నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు కొనే విధంగా మనం ప్లాన్ చేయాలి ఒప్పించారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఓకే, ఈ రోజుకి మనం దగ్గర క్లోజ్ టు 32 లక్షల వరకు వెళ్ళాం. 32 lakhs అంటే ఇంకా అంటే ఇది వైసీపీ చరిత్రలో ఎప్పుడు వినుండరేమో. అంటే ఒక ధాన్యాన్ని కొనుగోలు చేయడము రైతు దగ్గర నుంచి అన్నది ఈ స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయడం అది గొప్ప విషయం. రెండోది, గత సంవత్సరం ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం 48 గంటల వ్యవధిలో ఏ రైతు అయితే ధాన్యాన్ని అమ్ముతాడో ఆ రైతు ఖాతాలోకి 48 గంటల వ్యవధిలో డబ్బులు వేసారు. ఈ సంవత్సరం 24 గంటల వ్యవధిలోనే జమ చేస్తున్నాం. కొంతమందికి 3 గంటలు 4 గంటల్లోనే పడతా ఉంది. ట్రక్ షీట్ జనరేట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఆ పేమెంట్ పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంత పకడ్బందీగా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆ రోజు మరి ఇప్పుడు వరకు ఫలానా చోట ఫలానా అవినీతి జరుగుతుందని మా ప్రభుత్వంలో మేమే ఎందుకు వేలెత్తి చూపిస్తాము? అంత వైసీపీ వాళ్ళు మాకు చేత కాకుండా వదిలేసామని అనడానికి ఆ ప్రభుత్వంలో ఇన్ని సంవత్సరాలు జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు చూపించలేకపోయారు? అది చేతకంతనం. మేము రాగానే మా ప్రభుత్వంలో మా నాయకులు ముందుండి చూపించారు. చూపించి ఈరోజు ఒక సిస్టమాటిక్ కంట్రోల్ సిస్టమ్ మొత్తం తీసుకొచ్చారు.
అలాగే ఏంటంటే పీడిఎస్ రైస్ అంటే వృధాగా పోకుండా ఉండడం కోసం అన్ని విధాల చర్యలు కూడా చేపట్టి రైతులతోనే ముందుగా అంటే ఇప్పుడు మీరు గొప్పగా ఆలోచించారంటే ఈ యొక్క జనరేషన్కి తగ్గట్టుగా రైతాంగం కూడా ముందుకు వెళ్ళే విధంగా పంట అంటే ట్రెడిషనల్గా ఒకటే అలవాట్లో వరి ఒకటే పండించుకుంటా మనం ఇప్పుడు ఎక్కువగా ప్రజలు తినేది ఇప్పుడు గోధుమ రాగి ఇలాంటివన్నీ వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్పే విధంగా చేస్తున్నారు. రేపు జనవరి 1 నుంచి మనం గోధుమని ఇస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మాఫియాగా ఏర్పడి పీడిఎస్ బియ్యం మొత్తం కూడా అంటే పేదోడికి చెందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు, కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అయితే ఇతర దేశాలకు కూడా సిప్పుల ద్వారా కూడా పంపిస్తూ ఉన్నారు, వైజాగ్ పోర్ట్ కానివచ్చు, కాకినాడ పోర్ట్ కానీ. దానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ ఇటువంటి చర్యలు తీసుకుంటుంది దీనికి అడ్డుకట్టేయడానికి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ప్రతి చోట కూడా ఆ చెక్ పోస్ట్ బండి దాటాలి అనే ఆలోచన అంటే అక్రమంగా రవాణా చేసేది ఏదైనా సరే సీజ్ చేస్తూ ఉన్నారు, ఇప్పటికీ సీజ్ చేస్తూ ఉన్నారు. మీరు గమనించవచ్చు. అలాంటిది ఏదైనా ఉంటే మీరు మాకు తెలియపరిచి ఇమ్మీడియట్ యాక్షన్ కూడా తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు రచించున్నాయి. మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అయితే నేను దగ్గరుండి చూశాను. ఆయన ఒక్క క్షణం కూడా అంటే లేజీనెస్ అనేది ఎక్కడ నేను చూడలేదు. ఆయన ఏంటంటే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మనకు సహకరిస్తున్నారని అంటే ఈ పౌర సరఫరాల శాఖలో ఉన్నంత వరకు ఆ మంత్రి గారు ఉన్నంత వరకు ఎటువంటి అవినీతి జరగకుండా చూసుకునే బాధ్యత ఆయన తీసుకోవడమే కాదు, ఈరోజు అన్ని చోట్ల స్కూల్స్లో కూడా మనం ఈరోజు సన్నబియ్యాన్ని ఇంప్లిమెంట్ చేసాం ఆల్రెడీ, భోజనానికి పంపించి హాస్టల్స్లో. మరి ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ కూడా అసలు అటువంటిది ఏదైనా ఇమ్మీడియట్గా మనం ట్రేస్ ఆన్ చేసి పట్టుకుంటున్నాం. మొన్న మీరు రీసెంట్గా మీరు గమనిస్తే మీకు ఉదాహరణ రాజాము MLS పాయింట్ది ఏదో పేపర్లో వచ్చింది, న్యూస్లో వచ్చింది, దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంది. ఇమ్మీడియట్గా మన వాళ్ళు దాన్ని ఆపి మొత్తం కూడా ఆ డీటెయిల్స్ అంతా తీసుకొని ఆ ఫైన్ చేయడం కానీ మొత్తం ఆ ఛార్జెస్ మొత్తాన్ని కూడా కోర్టు పరంగా యాక్షన్ పార్ట్ లీగల్గా అన్నీ కూడా తీసుకున్నారు. సో అందుకే ఎక్కడ కూడా నీకు డీవియేషన్ ఉండదు గవర్నమెంట్లో. శివదత్ ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ అయిన తర్వాత రేషన్ మిల్లర్స్ని కానివచ్చు, రేషన్ డీలర్స్ని కానివచ్చు తన చెప్పు చేతులతో పెట్టుకున్నారు, తన గుప్పెట్లో పెట్టుకున్నారు అనేది మరొక ఆరోపణ. ఏం చెప్తారు? రేషన్ మిల్లర్స్ రేషన్ డీలర్స్ నా గుప్పెట్లో ఉంటే మాకేం బాధలు ఉంటాయండి. వాళ్ళు నా గుప్పిట్లో ఉండడం వల్ల అందులో బేసిక్గా చెప్పాలనుకుంటే రేషన్ మిల్లర్స్ రేషన్ డీలర్స్తో ప్రతి నెల స్వయంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క మన ఈ జేసీలు అలాగే మంత్రివర్యులు రైస్ మిల్లర్స్ కూర్చొని మీటింగ్స్ జరుపుతున్నారు. సో కనుక ఏంటంటే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే ఇమీడియట్గా తెలియపరచమని స్వయంగా రైస్ మిల్లర్స్ దగ్గరలోనే వాళ్ళకి అందుబాటులోనే మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి అందుబాటులో జేసీ ఉన్నారు. సో డిపార్ట్మెంట్ మొత్తం ఉంది. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన వెలుసుబాటు, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా మా దగ్గర. సో అలా గిప్పుట్లో పెట్టుకుని గ్రిప్పుల్లో పెట్టుకునే సందర్భాలు అనేవి అది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. బట్ ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉంది. వాళ్ళని కూర్చోబెట్టి మీరు సహకరించండి, మీకు ఇప్పుడు రైస్ మిల్స్ ఏవైతే ఉన్నాయో మీరు రైతాంగాన్ని ఆదుకోవడానికి మీరు సహకరించాలి అని చెప్పి వాళ్ళ గుప్పెట్లోనే ప్రభుత్వం ఉంది. రైస్ మిల్లర్స్ గుప్పెట్లో ప్రభుత్వం ఉంది కానీ రైస్ మిల్లర్స్ ఏ నాయకుడు గుప్పెట్లో లేరండి. అంటే మీరు ఎన్నికల్లోకి మీ టికెట్ త్యాగం చేసిన అనిత గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. ఆమె గెలుపు కోసం కూడా చాలా కీలక పాత్ర పోషించారు, మీరు ఇంటింటికి తిరిగారు. సో ఈ రోజు ఆమె సహకారం మీకు ఎలా ఉంది సార్? ఆమెకి అంటే మేము ఆ రోజు కూడా పార్టీకి మేము చెప్పింది, పార్టీ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పాం. అలాగే యువగలం పాదయాత్ర లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పాం. ఇప్పుడు కూటమిలో తెలుగుదేశం పార్టీ తెలుగు అధ్యక్షురాలుగా ఆవిడ వైసీపీ ప్రభుత్వంలో ఆవిడ పడిన అవమానాలు లేవు. అలాంటి ఆవిడకి మీరు సీట్ ఇస్తే 40,000 మెజారిటీ పైన ఖచ్చితంగా ఇస్తామని చెప్పాము. ఆ మూమెంట్లో మేము ఖచ్చితంగా, అలాగే టికెట్ అనౌన్స్ అయిన తర్వాత కూడా ఎవరు వెనకడుగు వేయాలని అనుకున్నా
పవన్ కళ్యాణ్ గారి ఆజ్ఞ మేరకు శివదత్ మాత్రం అలాగే నిలబడి ఆవిడకి రిసీవింగ్ ఇచ్చి, ఆవిడకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చి, ఆవిడకి సపోర్ట్ చేశాము. ఆ గెలుపు 40,000 మెజారిటీ దాటి 44,000 చిల్లర మెజారిటీ వచ్చింది ఆవిడకి. ఈరోజు వరకు కూడా మేము ఎప్పుడు వెళ్ళినా అంతే గౌరవం ఉంది. కూటమిలో మరి ఇప్పుడు ఆవిడకి బాధ్యతలు రాష్ట్రం మొత్తం కూడా 2 మంత్రి శాఖలు 2 శాఖలు ఉండడం వల్ల ఆవిడ బిజీగా ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా అంటే కూటమిలో ఎక్కడా కూడా నాయకుల్ని అవమానించాలి, లేకపోతే నాయకుల్ని తొక్కేయాలి ఇలాంటి ఆలోచన ఏమి ఉండదండి. అండ్ ఒకటేంటంటే మేము కూటమిలో ఆవిడని ఎమ్మెల్యేని చేసుకున్నాం, కూటమిలో ఆవిడ మంత్రి అయ్యారు. ఈ కూటమికి సహకరించడానికి మా అధ్యక్షుల వారి ఆజ్ఞ మాకు ముఖ్యం. ఆయన మాకు శ్రీరామ రక్షలాగా ఆయన ఎప్పుడు అలా కాపాడుతూనే ఉంటాడు. సో ఆయన ఉన్నంత వరకు సో మాకు అవమానాలు అనేవి ఎక్కడ జరగవు. అలాగే ఒక సోదరి భావాలతో ఈ యొక్క ప్రస్తుత రాజకీయం చాలా అద్భుతంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర పరిస్థితిని అభివృద్ధి చేయాలి. ఈరోజు రాష్ట్రం అధోగతిలో ఉంది. రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారి త్యాగం. సో ఆయన త్యాగం కోసం చిన్న చితగా కింద స్థాయి నాయకుల దగ్గర నుంచి అవమానాలు మా వాళ్ళు పడతా ఉన్నప్పటికీ కూడా వాటిని మేము అధిగమిస్తున్నాం. రైట్. అంటే శివదత్ మాటే శిరోధార్యం అంటూ పాకిరాపట్ నియోజకవర్గంలో 100 మంది కాదు 1000 మంది జన సైనికులు మీకోసం ఫైట్ చేశారు, ఎన్నో కేసులు పెట్టించుకున్నారు. ఈరోజు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి ఆ జన సైనికులకు ఎటువంటి న్యాయం చేస్తూ ఉన్నారు? పార్టీ పదవుల విషయంలో కానివచ్చు, లేదా నామినేటెడ్ పోస్టుల విషయంలో? అదేనండి, ఇప్పుడు మీరు ఇప్పుడు గమనిస్తే మొన్న పిఠాపురంలో ఇప్పుడు జనరల్ సెక్రటరీ రామ్ తాల్లూరి గారు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన పంపించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఒక ప్రజాక్షేత్రంలో అంటే ఎన్నిక రూపం అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ఎన్నికలు మీ నాయకుని మీరే తీసుకోవాలి అనే భావాన్ని చూపిస్తూ ప్రతి గ్రామానికి ఒక అధ్యక్షుడిని, ఒక ఊర్లో ఒక వార్డు ఉందనుకోండి, వార్డుకి ఒక అధ్యక్షుడు, ఆ వార్డుల తర్వాత ఆ గ్రామానికి అధ్యక్షుడు, ఈ వార్డు అధ్యక్షులు అందరూ ఎన్నుకునేలా పెట్టారు. అది ఎవరు? పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు మాత్రం ఆ ఓటింగ్ అర్హులు అనమాట. ఆ సభ్యత్వం ఉన్న వాళ్ళు ఈరోజు ఆ వార్డులో ఆ నాయకుడిని వాళ్ళు ఎన్నుకుంటారు. ఎన్నిక పోటీ చేయాలనుకున్నాడు కూడా సభ్యత్వం ఉండాలా, ఎవరికైనా సభ్యత్వం ఉండాలా. సో మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్గా పిఠాపురం ఇంప్లిమెంట్ అయింది. సో నన్ను నమ్ముకుని 1000 మంది ఉన్నా 1000 మందితో మేము సభ్యత్వాలు చేయించిన వాళ్ళకే అవకాశం ఇస్తున్నాం నాయకుడిని ఎన్నుకోవడానికి. రేపు వాళ్ళు ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ వార్డులో వాళ్ళందరూ కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో వాళ్ళ కోసం కూటమిలో మనం మాట్లాడి వాళ్ళకి సీట్లు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకున్నారో వాళ్ళు ముందుగానే అన్ని విషయాల్లో కూడా సంసిద్ధం అయ్యేలాగా మేము మాట్లాడుతున్నాం. అధ్యక్షుల నిర్ణయాల మేరకు ఒక్కొక్కరు ముందుకెళ్తారు, ఒక్కొక్కరు త్యాగం చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకుండా చూసుకునే విధంగా మేము చూసుకుంటున్నాం. నా కోసం నిలబడ్డారని కాదండి, శివదత్ చెప్తే నిలబడతాను. శివదత్ పవన్ కళ్యాణ్ కోసం నిలబడుతున్నాడు కనుక. అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పాకిరాపేటలో జన సైనికులు ఎక్కువ మంది నమోదు చేసుకున్నారు కదా సార్? అవునండి, అది అంటే అది అదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకంటే పాకిరాపేటలో జనసేన బలంగా ఉంది. పాకిరాపేట జనసేన మద్దతుతోనే మేము ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. పాకిరాపేట జనసేన మద్దతుని గెలిపించుకున్న ఎమ్మెల్యేకి మంత్రిశాఖ తెచ్చుకున్నాం. ఇవన్నీ మేము గర్వంగా ఫీల్ అవుతాం. అలాగే పార్టీ అంతర్గతంగా కూడా మీరు ఈరోజు కూటమిలో ప్రభుత్వం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం రాకనప్పుడు కూడా మేము 2 ఎంపీటీసీలు కొట్టాం పార్టీ గుర్తు మీద. ప్రభుత్వం లేకముందు పాకిరాపేట నియోజకవర్గంలో 2 ఎంపీటీసీలో, ఒకటి రాయవరం మండలంలో బంగారంపాలెం వాకపాడు పంచాయతీ అంటారు, బంగారంపాలెంలో మనకి పేర్ల మాధవ్ అనే వ్యక్తి గెలిచాడు. మేము దగ్గరుండి అతనికి ఆర్థికంగా కూడా సహాయం చేసి, నేను స్వయంగా దగ్గరుండి చేసి అతని దగ్గరుండి మత్స్యకారుడు పార్టీ గుర్తుని గెలిపించాడు అక్కడ అద్భుతంగా. మత్స్యకారులకి శివదత్ గారు అంత ప్రాధాన్యత ఇస్తారా? అంటే మత్స్యకారులు అంటే ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు. ఎందుకో సమోదోద నేను పార్టీలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులతో ప్రయాణం ఎక్కువగా చేయడం, అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫ్రీగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు.
చిన్న కోపం వస్తే అలుగుతారు, మళ్ళీ కరిగిపోతారు. కాదు సార్, మీ పాకిరేపేట నియోజకవర్గ పరిధిలో రాజీపేట గ్రామం ఉంది. బల్క్ డ్రగ్స్ వద్దు, రాజీపేట ముద్దంటూ కూడా గత కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పిక్కి స్వామి మీ ప్రధాన అనుచరుడు. ఈ ఉద్యమం వెనుక శివదత్తుని నడిపిస్తున్నారు అనేది మరొక జరుగుతున్న చర్చ. ఏం చెప్తారు ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా? ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా చెప్తానండి, పిక్కి స్వామి శివదత్తుకు అనుచరుడు కదా, పవన్ కళ్యాణ్ గారికి అనుచరుడు. సో పిక్కి స్వామి ఆ గ్రామంలో జరుగుతున్న దానికి గ్రామస్తులందరూ కూడా మేము మా సమస్యని మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవాలని అనుకున్నారు అని చెప్పారు. నేను శివదత్ ఆధ్వర్యంలో చేయాలనే కాన్సెప్ట్ కాదండి, నేను చేయలేదు. అది మత్స్యకారులుగా వాళ్ళ సమస్య మీద వాళ్ళు పోరాటం చేశారు. ఈ రోజు వరకు శివదత్ అక్కడికి వెళ్ళలేదు ఒకసారి కూడా. ఎమ్మెల్యే గారు అనిత గారు వెళ్ళారు, మాట్లాడారు, మంత్రి గారు. తర్వాత మేము చెప్పాల్సింది కూడా చెప్పాము, మీరు మత్స్యకారులుగా ఉన్నారు, మీ బాధలు పడుతున్నారు. పిక్కి స్వామి అనేవాడు అవును ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి అనుచరుడు. ఈ రోజుకి కూడా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కమిటీలో మెంబరు, వాలంటీర్స్గా పనిచేశాడు. ఆ రోజు గాజువాకలో మనం ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా సిటీ మొత్తం 5,000 జెండాలు కట్టడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆ రోజు అంటే వాస్తవంగా పార్టీ మీటింగ్ జరిగినా మాతో పాటు వాలంటీర్గా పనిచేస్తూ ఉంటాడు, నిలబడతాడు. అందుకని మత్స్యకార గ్రామంలో జరుగుతున్న సమస్యను ప్రభుత్వం తెలిపే ప్రక్రియలో జరిగిన ఉద్యమం తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కాదు అది. సో అది తెలియపరిచారు. తర్వాత వాళ్ళు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు కదా సార్ కుర్రోడ్ పైన. అది గతంలో ఉన్న కేసుల మీద జరిగిందని ఇప్పుడు మేము ఆల్రెడీ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అతని మీద రౌడీ షీటర్ కూడా తీస్తామని చెప్పారు. తర్వాత అతను కూడా జనసేన పార్టీ తరఫున అక్కడ సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న వ్యక్తి పిక్కి స్వామి. సో అతను సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న అతను స్థానిక నాయకత్వంలో అక్కడ వాళ్ళందరితో ప్రజలకి సమస్యలు ఉన్నాయి కనుక అతను నిలబడ్డాడు. ఇప్పుడు అతను ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా నెక్స్ట్ మినిట్ అతని పార్టీలో ఉండడం మేము అతను సహకరించాం. అంటే ఇక్కడ సార్ అంటే ఇక్కడ మీ నియోజకవర్గ పరిధిలో అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే కంపెనీల వాళ్ళు వచ్చి విష వాయువుల వల్ల కానివచ్చు, వ్యర్థాల వల్ల కానివచ్చు, అక్కడ ఉన్న అనేక మత్స్యకార గ్రామాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నాయి. ఈరోజు ఈ డ్రగ్స్ పార్క్ రావడం, రేపు టాటా స్టీల్ ప్లాంట్ రావడం, దీని ఎఫెక్ట్ అనేది పడదంటారు వారి పైన? అంటే ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అనేది కూడా. అదేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా మీరు గమనిస్తే దివీస్కి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు ఈ వైసీపీ ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడింది ఒకటే, అంటే ఇండస్ట్రీస్ రాకూడదు అన్నది కాదు, ఇండస్ట్రీస్ రావాలి, కానీ దానివల్ల సామాన్య ప్రజలు నష్టపోకుండా నువ్వు తీసుకునే చర్య ఏంటి? ఎఫ్లుయెంట్ ప్లాంట్ అనేది ఒకటి అవసరం ప్రతి కెమికల్ బేస్డ్ కంపెనీస్కి. ఆ ఎఫ్లుయెంట్ ప్లాంట్ అనేది చాలా అవసరం అనమాట. ఆ ఎఫ్లుయెంట్ ప్లాంట్స్ని మీరు ఏ విధంగా నిర్మిస్తున్నారు, దాని మీద మీ ప్లానింగ్ ఏంటి, అది ఏ విధంగా మీరు శుద్ధీకరించి ఆ వాటర్ని తిరిగి సముద్రంలో వదులుతున్నారు, అది మీరు ప్రూవ్ చేసి చూపించండి. అలా చేయని పక్షంలో ఆ రోజు ఎదుర్కొన్నాము, ఈ రోజు ఎదుర్కొంటాం, ఖచ్చితంగా ఆపుతాం, అది జరిగి తీరుతుంది. సో అది ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్గా సామాన్యుడు అనే వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు వాస్తవానికి గతంలో కూడా హెడ్రో కంపెనీ ఉందండి, హెడ్రో కంపెనీ మీద కూడా అప్పట్లో ఉద్యమం జరిగింది. ఇదే పిక్కి స్వామి అనే వ్యక్తి అక్కడ ఆ వేటగాళ్ళు అందరూ కూర్చొని పిక్కి స్వామిని పిలిచి కూర్చున్నారు, మాట్లాడారు. ఆ హెడ్రో కంపెనీ ఉద్యమం జరిగింది. ఆ రోజు కూడా జనసేన పార్టీ అండగా నిలబడింది వాళ్ళకి. నేను అండగా నిలబడ్డాను, చేశాను. తర్వాత వాళ్ళు ఎఫ్లుయెంట్ ప్లాంట్కి అంగీకారం తెలిపి ఆ శుద్ధీకరణ పెట్టి అన్నీ చేసుకొచ్చారు. సో నెక్స్ట్ మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా నిమిషాల వ్యవధిలో ఒక న్యూస్ ఛానల్ కన్నా స్పీడ్గా సోషల్ మీడియాలో అది పరిగెడుతూ ఉంటుంది. శివదత్తుకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానివచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానివచ్చు. మీ చుట్టూ ఒక 10 నుంచి 20 మంది అనుచరులు ఉంటారు, వాళ్ళందరూ ప్రేమతో వస్తారు సార్ మీ దగ్గరికి. ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ వాళ్ళందరినీ? సార్ అంటే నేను మీకు చెప్పేది ఒకటే, అంటే నేను రాజకీయాల్లో రాకముందు నుంచి యాజిటేషన్స్ చేశాను, తర్వాత దాని ముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పాపం డబ్బు ఆశించి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ ఏంటంటే ఒక లక్ష్యంతో ఉన్నాడు అన్నయ్య లక్ష్యాన్ని గెలిపిస్తే రేపన్న రోజు మన భవిష్యత్తు బాగుంటుంది అని ఒక ఆలోచన. అయితే కాకపోతే మేము పార్టీలోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా మనకి పెద్దగా ఏం లేదు, మనకి తెలీదు, పని చెయ్యాలి, ఒక పక్క నాయకుడిగా మనం ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత చేయాలని అనుకుంటుండే వాళ్ళమే. అది క్రమేపీ దాన్ని మేమే ఏదో రకంగా మనం చేసిన పని కనీసం ఏదో ఒక న్యూస్ ఛానల్ చూసినా ఏదో ఒక రోజు, ఈరోజు కాకపోతే రేపన్నా గుర్తిస్తారు. ముందు మన పని అంటే ఏది ఉందో అది చెయ్యాలరా, చూపించాలరా అని ఇలాగ ఏదో చేసుకుంటూ మా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం. దాన్ని
కాకపోతే అది నా గొప్పతనం అనడం కన్నా నా చుట్టూ ఉన్న టీం గొప్పతనమే. వాళ్ళు అంటే వైరల్ అవడానికి కూడా కారణం ఒకటేనండి. మెయిన్ ఏంటంటే చేసే పనిలో దమ్ముంటే, చేసే సేవలో నిస్వార్థంగా మనం చేసే సేవ కనిపిస్తే ఖచ్చితంగా న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. మరొక విషయం సార్, అంటే ఏదో మిమ్మల్ని పొగుడదామని కాదు, ఎన్కౌంటర్ విత్ కిట్టు అంటే నేను అన్ని ఆరోపణలు అడుగుతూ ఉంటాను. కాకపోతే మేమే ఎప్పుడు కాల్ చేసినా, అర్ధరాత్రి 1 గంట కాల్ చేసినా మీరు లిఫ్ట్ చేసి సమాధానం చెప్తారు. అంటే మాకనే కాదు, ఒక సాధారణ కార్యకర్త ఫోన్ చేసినా మీరు ఫోన్ ఎత్తి సమాధానం చెప్తారనేది ప్రధానంగా అక్కడి నుంచి వస్తూ ఉంది మీ నియోజకవర్గ రిపోర్ట్. అది అంటే అంత ఓపిక ఎలా వచ్చింది అసలు? సార్ అంటే నేను నాకు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, అవతలాడు ఎత్తాలని అనుకుంటాం, ఎత్తపోతే కనీసం ఏదో సమాధానం చెప్పాలని అనుకుంటాం. ఈ రెండు మిస్ అయితే మనకి అర్థం అవ్వదు, అవతలాడికి అర్థం అవ్వదు. సో అట్లీస్ట్ ఒక స్పందన అనేది మనం ఇచ్చి మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా అంటూ ఉంటారు, సమస్య వచ్చినప్పుడు కనీసం ఒకసారి వినే ఓపిక ఉండాలి మీకు. మీరు డబ్బులు పంచిపెట్టేసి సమస్య తీర్చలేరు. అట్లీస్ట్ అవతలాడి సమస్య వింటే, మీరు ఓపికగా వింటే దాని పరిష్కారం ఏం చేయాలన్నది ఒక ఆలోచన మీకు దొరుకుతుంది. ఈ సలహా ఎప్పుడు ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు కూడా ముందు అవతల చెప్పేది వింటాను పూర్తిగా. ఏదైనా నేను చేసే పరిధి ఉందనుకోండి నేను చేస్తాను, నేను చేయలేను అనుకోండి సలహా అందిస్తాను. అవసరమైతే మ్యాక్సిమం అంటే ఇప్పటి వరకు మేము ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, చేస్తూనే ఉన్నాం. అది ఎందుకనంటే మెయిన్ అంటే అట్లీస్ట్ మా ఉద్దేశం ఏం లేదు. నేను చెప్తున్నాను కదండి, నేను రాజకీయ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, లేకపోతే కోట్లలో పుట్టి పెరగలేదు. సో నేను చేసే పనే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ నా కష్టం అవతలాడు గుర్తిస్తే చాలు. అది లోకేష్ గారు గుర్తించారు కదా సార్, మీ కష్టం గుర్తించి ఆఫీస్ కూడా పిలిపించుకోండి. ఏం జరిగింది సార్ అలాగే? అంటే యువగలం పాదయాత్ర జరిగినప్పుడు అప్పుడు కూటమిలో ఉన్నాము, ఆయనకి మద్దతుగా ఆయనతో పాటు నేను ప్రయాణం చేసి విశాఖ జిల్లా అంతా కూడా, అంటే మన అనకాపల్లి విశాఖ జిల్లా, అప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా తిరిగాము. సో ఆయన అంటే అప్పుడు కూడా అలాగే ఆయనతో తిరిగినప్పుడు కూడా విపరీతమైన ఫ్లోటింగ్ పబ్లిక్ వచ్చారు. వాళ్ళకి ఎవరు అంటే ఆ సుధోతని ఉన్నాడు, సుధోతని నాకు ఫోటో తీయించు, సుధోతని నాకు ఫోటో తీయించు అని యువత ఎక్కువ వస్తుంటే ఆయన అంటూ ఉంటాడు, నువ్వు వస్తే చాలు యూత్ ఎక్కువ వచ్చేస్తున్నారు, నువ్వు కొంచెం అందంగా పక్కన ఉంటే మంచిదేమో అంటే అలా అంటుంటారు అన్నమాట. అంటే జనరల్గా ఏంటంటే మన తరపున రిప్రజెంటేషన్, మనోడు ఎవడైనా అక్కడ కనిపిస్తా నేను ఫోటో కదా దిగుతారు, అది పెద్ద పనే ఉంది అని చెప్పి. బట్ అతను కూడా ఈ ప్రెజర్ మీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్, ఆ మీటింగ్స్ అందరూ వచ్చి ఫొటోస్ ఉంటుందండి. కళ్యాణ్ గారి ద్వారా ఉంటుంది. బేసిక్గా ఏంటంటే కళ్యాణ్ గారు ఈరోజు వాస్తవంగా చెప్తున్నానండి, మీరు అంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే కింద స్థాయి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వాళ్ళకి రెస్ట్ ఉండదండి ప్రస్తుతానికి. వాళ్ళ ఆలోచన ఏంటంటే రేపు అన్న రోజు మనం ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు, మనం దానికి సమాధానం చెప్పే స్థాయిలో ఉండాలి. ఆ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణం అటు కలెక్టర్ల దగ్గర నుంచి, పంచాయతీ శాఖ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఆయన క్షణం తీరిక లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పేదవాడు ఎవరైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి అర్జీలు ఇస్తున్నారో పార్టీకి, ఆ సమస్యకు పరిష్కారం చేయడానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని పెట్టారు. అక్కడ జనవాణి కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది, హాలిడేస్ తప్పితే రెస్ట్ అన్ని రోజులు జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఏ సమస్య ఇచ్చినా అక్కడ ప్రత్యేకమైన బృందం ఉంటుంది. ఆ సమస్య ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి దానికి పరిష్కారం ఇచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు. ఆ 2 రోజులకి ప్రతి 2 రోజులకి ఒక ఎమ్మెల్యే అక్కడ కూర్చుంటున్నారు. అంటే వచ్చిన వినతులకి తర్వాత న్యాయం జరుగుతుందా సార్? జరుగుతుంది, 100% జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ పరంగా జరగంది ఏదైనా ఉండి ఇంకేదైనా ఎవరినైనా ఇబ్బంది పెడితే యాజ్ ఎ టీమ్ వర్క్గా మేము వాళ్ళకి సపోర్ట్గా నిలబడి, ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి ఆ టేబుల్ మీద, ఆ సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను నేను ఇనిషియేషన్ తీసుకొని చాలా సమస్యలు క్లోజ్ చేశాను. సో అలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మీరు వ్యక్తిగతంగా చాలా సాల్వ్ చేశారని కూడా మా దగ్గర ఇన్ఫర్మేషన్. అంటే ప్రతిదీ కూడా ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరో వస్తారు, ఎవరు రాగానే అవును ఒక వీడియోలో చూస్తాం, శివదత్ ఇది చూడు ఇది సాల్వ్ చేయని కూడా చెప్పారు. అంటే నేను ఆ రోజు ఉన్నాను, నేను ఆ రోజు జనవాణి కార్యక్రమం పూర్తి చేసుకొని నేను అక్కడ నుంచొని ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు వచ్చారు, అధ్యక్షుల వారు రాగానే జనాలు ఆటోమేటిక్గా వాళ్ళ సమస్యలు చెప్పాలనుకుంటారు, చూసి పిలిచి మాట్లాడారు. అదే వ్యక్తి తెల్లారి ఈ వైసీపీకి మద్దతుగా ఉండే గ్రేట్ ఆంధ్ర న్యూస్ ఏదో ఉంది చూడండి,
అవును. మీకు ఐడియా ఉంటుంది. అది దాంట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికుల ఆవేదన బాధ చూడండి. అతను కలట్లేదు వీళ్ళని, కలనివ్వట్లేదని పెట్టాడు, ఎక్స్ వేదికగా పెట్టారు. నాకు చూశాను అసలు నేను కలిసిన వీడియోని తీసి దాంట్లో రీపోస్ట్ కొట్టి, అరే నువ్వు పెట్టేటప్పుడు కనీసం ఆలోచించి లేకపోతే సమాచారం పూర్తిగా తీసుకొని పెట్టాలి. అక్కడ కళ్యాణ్ గారు అతనితో మాట్లాడి అతను వినతపత్రం తీసుకొని నా చేతికి అప్పచెప్తే నువ్వు తిరిగి మళ్ళీ పెట్టాడు. నేను అతను ఫోన్ చేశాను. నేను అతనికి ఫోన్ చేస్తే నన్ను ఇలా డబ్బులు ఇచ్చి నాకు ఇలా చెప్పమన్నారండి. చూడండి, అంటే మీపై పెద్దగా ఆరోపణలు అయితే ఏమీ లేవు. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా రాజకీయాల్లో కంటే మంచి ఉద్యోగం, మంచి జీతం, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శివదత్ పోగొట్టుకున్నది ఎక్కువ, సంపాదించింది తక్కువ, ఇంట్లో కూడా ఎందుకు మనకి రాజకీయాలు అనేది అంటున్నారు అనేది ఒక విమర్శ. నిజమే సార్ అది? ఉంటాయండి. అంటే బేసిక్గా నేను ఐటీలో ఉన్నప్పుడు నెలకు 2 లక్షలు సంపాదించుకున్నాను. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక 2 + 4 lakhs దాకా ఖర్చు. అందులో మీకు మీరు వెనక కనీసం ఖచ్చితంగా 15 నుంచి 20 మంది ఉంటారు. రోజుకి నాకు తెలుసు 10,000 ఖర్చు అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఎలా చేస్తున్నారంటే ఆస్తులు జాగ్రత్తగా అమ్ముకుంటూ వస్తున్నాం. అవును, ఈ మధ్య బెంగళూరులో కూడా ఏదో కొత్తగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినట్టున్నారు ముంబైలో. అంటే నేను గతంలో ఉన్న అనుభవాన్ని ఒక కంపెనీ, నా సోదరుడు, నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంది, అతను మనకు ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రజెంటేషన్లో నా పాత్రను ఉపయోగించి సో వాళ్ళ జర్మన్ క్లయింట్స్ని ఇటు సైడ్ వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందిగా మనం ఆ ప్రాజెక్ట్ క్రాక్ చేసాం. రానున్న రోజుల్లో అది ఓకే అవుతుంది, పై అంటే గోలేకి వెళ్తుంది అనమాట. సో అంతే, ఇవన్నీ అంటే ఇంక అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంటి దగ్గర కూడా అంటే కష్టపడుతున్నాం. ఒకప్పుడు ఇంట్లో కూడా అందరూ అంటుండేవారు, అవును ఇంటికి కూడా ఇప్పుడు టైం కేటాయించలేకపోతున్నారు కదా మీరు. కాదండి. సో యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఇంట్లో కూడా అంటూ ఉంటారు, నువ్వు ఎందుకు ఇది అని ఒకప్పుడు అంటున్నారు వన్స్. కానీ అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా శివదత్ కంటే ఒక మంచి పేరు వచ్చింది కదా సార్ ఈరోజు మీరు వాలంటీర్లు ఇన్ఛార్జ్ ఉండడం వల్ల. అదే అంటే నేను అంటుందంటే ఇంట్లో వాళ్ళు అలా అడిగినప్పుడు కూడా నా పని, నా కష్టం నేను ప్రూవ్ చేసుకొని చూపిస్తానన్నప్పుడు నేను ఎప్పుడు కాదండి, నేను పార్టీలోకి వచ్చిన తర్వాత పోరాట యాత్రకి పవన్ కళ్యాణ్ గారు తునొచ్చిన తర్వాత ఇప్పుడు అన్నవరంలో ఆ రోజు స్టే చేశారు. తుని మీటింగ్ అంతా నేను దగ్గరుండి చూసుకున్నాను. ఆ రోజు నేనే అక్కడ కూడా కొంతమంది ఆలోచన చేశారు, ఇక్కడ ఎవడో నాయకులు లేడు, ఇక్కడ మీటింగ్ అని జరుగుతుంది. ఆ రోజు నేను సుమారుగా అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టినది పక్కనట్టండి, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేసాం. ఆ రోజు విపరీతమైన హంగామా, అలంకరణ చేసాం, బ్రహ్మాండంగా ఫ్లెక్స్లు కట్టాం. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆయన ట్రైన్లో వచ్చారు కొత్తగా. ఆ రోజు ట్రైన్లో వచ్చి ఆయన రిసీవ్ చేసుకొని ఇక్కడికి మీటింగ్ చూసుకొని తిరిగి ఆయన పంపించి అన్నవరంలో ఉండగా అక్కడి నుంచి మనకి అక్కడ మైనింగ్ జరుగుతున్న అక్కడ వంతాడ్ అనే విలేజ్ పైన అక్కడ ఉంటే అక్కడికి పవన్ కళ్యాణ్ గారు రావాలని అనుకున్నారు. మట్టి కొట్లు వేసేసి వెహికల్స్ రావాలనుకుంటే రావట్లేదని తప్పుడు ప్రచారం చేస్తే అప్పుడు మన పిఎస్సి చైర్మన్ నాదల్ మనోహర్ గారు నన్ను పిలిచారు. నువ్వు నీ టీము ముందుగా వెళ్ళి అదంతా క్లియర్ చేసి సార్ వస్తున్నారని అందరికీ తెలియపరచాలి. తప్పుడు ప్రచారం చేశారు. నీ టీం ఉంది కనుక నువ్వు వెళ్ళి అన్నా. అంతే, నేను ముందు వెళ్ళిపోయాను. మా టీం వేసుకొని మొత్తం అంత ప్రచారం చేసుకుంటూ పై వరకు వెళ్ళి అక్కడ ఇప్పుడు విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ వన్నంరెడ్డి సతీష్ కుమార్ ఆయన కూడా ఉన్నాడు. నేను ఉన్నాం అక్కడ. ఆ ఎస్టీ పీపుల్ అందరినీ కూడా 3 hours హోల్డ్ చేసాం. ఓకే, 3 hours హోల్డ్ చేశాను. అప్పుడు ఆ రోజు ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది. కళ్యాణ్ గారు ఎండింగ్లో మీటింగ్ అయిపోయాక పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ప్రెస్ మీట్ ఇచ్చినాడు, వెనకాల నుంచున్నాను. నా ఆనందం ఎక్కడో ఉందో అప్పుడు చూసినాడు. అంటే మనం ఏం చేయగలుగుతాం అన్నది నాయకులు ముందే గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రోజు తుని మీటింగ్కి మీరు తునిలో పోరాట యాత్రకి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటికీ సెక్యూరిటీ సరిపోదు, మనకి సుమారుగా 100 మంది కుర్రాలు కావాలని రాత్రి 10:30 ప్రాంతంలో చెప్తే అప్పుడు ఇదే గడ్డముజ్జి గారు పలానా శివదత్ అయితే చేయగలడని చెప్పినప్పుడు పార్టీ సెంట్రల్ టీం మనకు తెలియపరచగానే రాత్రి 11 గంటలు చెప్తే తెల్లారేసరికి 150 మంది నుంచోబెట్టాం మనం. మొత్తం అందరూ కుర్రాలు సార్కి బౌన్సర్ టీమ్స్గా అంటే సెక్యూరిటీ టీమ్గా నిలబడడం కోసం అంటే అంత
ఉంది అని అప్పుడే ఆ పార్టీ అంటే మనకి యూత్ ఫాలోయింగ్ ఉందని అప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు దాన్ని ఏ విధంగా పార్టీ వాడాలో స్ట్రక్చరల్ బేస్గా వాడుకుంటూ వచ్చి ఈరోజు పార్టీ నిలబడింది. మేము పార్టీ వాళ్ళు నిలబడ్డాం. అంటే సార్ మరొకటి రీసెంట్గా ఒక పేపర్లో కూడా మీపై ఒక కథనం వచ్చింది, మీరు దాన్ని ఖండించారు అనుకుందాం. కాకపోతే అండి ఉద్యోగాల పేరుతో శివదత్ భారీగా వసూలు చేశారు ట్రాన్స్ఫార్మ్ పేరుతో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఏం చెప్తారు సార్? అదేనండి, ఇప్పుడు నేను మినిస్టరో నేను ఒక ఎమ్మెల్యేనో అయ్యాను అనుకోండి, నా దగ్గరికి సూట్ కేసులు పట్టుకుని వచ్చి నుంచున్నారని అంటే నమ్మడానికి కూడా అర్థం ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి అనాలి పాపం, ఎలా అనాలో కూడా తెలియక ఏదో రాసుకెళ్ళిపోయారు. నేను అలాంటి చాలా స్పీడ్గా ఖండిస్తానండి. ఏదైనా సరే అదే మన తప్పు లేనప్పుడు మనం ఖచ్చితంగా ఖండిస్తాం. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించాం. అంటే చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చి ఈరోజు పదవులు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఇటు అధినేతకి అతి దగ్గరగా ఉండడం వల్లే మీ పార్టీలో కొంతమంది అగ్రవర్ణాల నాయకులు ఇది చూసి వారవలేకపోతున్నారు, కావాలని మీపై బురద జల్లుతున్నారు అనేది మరొక విమర్శ. ఇప్పుడు ఎవరైనా చేయాలి, బ్యాక్ ఎండ్లో చేయాలనుకున్నాడు చేసుకుంటూ పోతారండి. నేను ఎప్పుడు కూడా నా గురించి ఇలా చేయండి అలా చేయండి నేను ఎవరిని అడగను. నా పని నేను చేసుకెళ్తాను. నాకు కావాల్సిందల్లా ఏంటంటే మనం ఎంతవరకు నేను చదువుకున్నాం అంతవరకే. ఇప్పుడు నా గురించి పని కట్టుకొని టైం కేటాయించి ఒకడు వెళ్ళి నా గురించి చెప్తున్నాడు అనుకోండి, ఒకసారి వింటారు, 2 సార్లు అంటారు, 3 సార్లు అంటారు, 4 సార్లు అనుకుంటారు. ఆడి దగ్గర దమ్ముండబట్టే కదా వీడు ఎక్కడ దాకా పరిగెట్టుతుంది, అదేదో అక్కడే చేయొచ్చు కదా ఆ పని. అంటే మరొక 175 నియోజకవర్గాల పరిధిలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడికి నాయకులకి ప్రజలకి ఏ కష్టం వచ్చినా కార్యకర్తలకు వాళ్ళు చూసుకుంటారు. కొన్ని నియోజకవర్గాల్లో మీలాంటి బలమైన నాయకత్వం ఉంది, కానీ చాలా నియోజకవర్గాల్లో అసలు సరైన నాయకులు లేడు. జన సైనికుడికి కష్టం వస్తే వీరమైన కష్టం వస్తే ఆదుకునే నాదుడే లేడు అనేది ప్రధాన ఆరోపణ. ఆ పరిస్థితులన్నీ దారిలో పెట్టే అవకాశం ఉంది. దారిలో పెట్టడానికి సమయం పడుతుంది కనుక, అంటే ఇప్పుడు ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ ఏదైతే పెట్టారో, పిఠాపురంలో ఏదైతే ఏ విధంగా ఎన్నుకున్నారో, ఏదైతే ఆ ప్రక్రియ అధ్యక్షుల్ని అందరిని ఎన్నుకొని పెట్టారో, అదేవిధంగా ఇప్పుడు సారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ జనవాణి కార్యక్రమం కూడా అక్కడ పెట్టింది కూడా మెయిన్ మన వాళ్ళకి సమస్య వచ్చినా ప్రజలకు సమస్య వచ్చినా అక్కడికి వచ్చి చెప్పాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే నాయకత్వం లేదు అనడానికి ఏం లేదండి. మొత్తం 175 నియోజకవర్గాలకు కూడా మనం ఆ రోజు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతే ఇచ్చామో, పార్టీ ఎవరినైతే నియమించిందో వాళ్ళ పనితీరు సరిగ్గా ఉందా లేదని పార్టీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంది. సో త్వరలో కమిటీలన్నీ కూడా మారుతాయి. అది పార్టీ కూడా మనం అనౌన్స్ చేసింది, మీరు అది చూశారు, మీడియాకు కూడా ఇచ్చారు. సో కమిటీ మొత్తం కూడా మారుతుంది. సో స్టేట్ కమిటీ, స్టేట్ బాడీ మొత్తం కూడా మారుతుంది. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే నిలబడుతున్నారో, ఎవరైతే పార్టీకి లాయల్గా ఉన్నారో వాళ్ళకి ఆ పదవి ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే 29 పాకిరేపేట నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతున్నారా శివదత్ గారు? అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిలబడతాను. నేను వచ్చింది కూడా రాజకీయాల్లోకి ఈ యొక్క రాజ్యాంగపరమైన పదవిలోకి వెళ్ళాలి. ప్రజలకి ఆ రాజ్యాంగం నుంచి మనం చేయగలిగేది ఏ విధంగా చేయగలుగుతాం, ఈ పేదరికానికి మనం ఏ విధంగా అండగా నిలబడతాం అన్న ఒక ఆలోచనతోనే నేను నష్టపోతున్నా, డబ్బు నేను కోల్పోతున్నా, నేను ఒక లక్ష్యం వైపు పరిగెడుతూ నిలబడుతున్నాను. ఖచ్చితంగా నాకు అవకాశం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు, మేము ఖచ్చితంగా అయి తీరుతాం. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆ అవకాశాన్ని కళ్యాణ్ గారు కల్పించిన వెంటనే ప్రజల్లోంచి ఆ మద్దతు ఖచ్చితంగా ఉంది కనుక ప్రజల్లో మేము ఉన్నాము, ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాము. అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించాలని కోరుకుంటున్నాను. మీ ద్వారా కూడా మాకు ఆ అవకాశం వస్తుందని నమ్ముతున్నాను. ఎందుకనంటే మీడియా ఈరోజు చాలా అద్భుతంగా మీరు ప్రజలకి ప్రభుత్వానికి ఒక వారధిలా పనిచేస్తూ ఉంటారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లాలన్నా, ప్రభుత్వం అందించే పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నా మీడియా అనేది చాలా ముఖ్యం. ప్రత్యేకంగా ట్రూత్ న్యూస్తో నాకు గత ఈ 8 years నుంచి కూడా నాకు పరిచయం ఉంది. నేను ఎప్పుడు కూడా రాలేకపోయిన సమయం మరి ఈరోజు నాకు అవకాశం నేను రావడం మీతో ఇన్ని విషయాలు పంచుకోవడం నాకు కూడా సంతోషంగా ఉంది. కాకపోతే లక్ష్యం అయితే ఖచ్చితంగా రాజ్యాంగపరమైన పదవిలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా నేను ప్రజలకు సేవ చేయాలన్నది ఒక లక్ష్యం. ఆ లక్ష్యానికి పవన్ కళ్యాణ్ గారు సహకరిస్తారు అని నమ్ముతున్నాను. అలాగే ప్రజలు సహకరిస్తారు. మీడియా పరంగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. సరే, కొన్ని రాజకీయ అంశాలు కూడా మాట్లాడదాము. వైసీపీ అధినేత కోటి సంతకాల సేకరణ చేశారు. ఆ పెట్లని కూడా గవర్నర్ గారికి పంపించారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల గురించి ఆలోచించే ముందు మన కోడికత్తి సంగతి ఏమైందన్నది ఆలోచించాలి. ఎందుకంటే
మీ కోడికత్తి సంగతి మీ ప్రభుత్వంలో అలాగే ఏం చేయలేకపోయారు. వీలైతే మీరు వచ్చి ఒక అర్జీ మాకు ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడి ఆ కోడికత్తి అంశం గురించి బయటికి తీస్తాను. కోటి సంతకాలలో నీకు వచ్చే ఉపయోగం ఏం లేదు. వీలైతే రాష్ట్రంతో కోటి చెప్పులతో నిన్ను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దుస్థితికి తీసుకెళ్ళి ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని లేకుండా చేసావు, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ లేకుండా చేసావు, నీ యొక్క అడ్డమైన పాలసీలతో జనాలను ఇబ్బంది పెట్టావు. కానీ ఇంకా 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 ఇంత గుణపాఠం చెప్పి మిమ్మల్ని 11కి పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదు. నాకేం అర్థం అవ్వట్లేదు అసలు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం 18 నెలల పాలన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు 18 నెలల జైలు గురించి నీ గురించి జనాలకు తెలియని అంశం ఏంటి? ఇవాళ నువ్వు 18 నెలల పాలనలో వెళ్ళి పీకింది ఏంటంటే కోటి సంతకాలు నువ్వు పెడుతున్నావు కదా. నీ కోడికత్తి అంశం గురించి, నువ్వు 18 నెలల జైల్లో ఉన్న దాని గురించి, వీటి గురించి మనం మాట్లాడదాం. మన ప్రభుత్వం నీకు సహకరిస్తుంది. ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇబ్బంది ఉంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ విషయం మీద స్పందించే విధంగా నేను దానికి రికమెండేషన్ చేస్తానని చెప్పి మన ట్రూత్ న్యూస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అంటే మరొక విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అన్నారు కదా. మరి ఈరోజు వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీకి రావట్లేదు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది అంటే వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రాలేరు అనేది అది అంశం. ఈరోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కనుక అసెంబ్లీ గేటు వైసీపీ వాళ్ళు తాకలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ ధైర్యం కూడా సరిపోవట్లేదు. అసెంబ్లీలో అడుగు పెడితే ఉన్న 11 మందితో పెట్టిన పెంకి ఎగిరిపోద్దన్న భయంతో ఈరోజు బయటే ఉన్నారు తప్పితే. కానీ అసెంబ్లీ గేటు పాపం వీళ్ళు ఆయన్ని తాకనని అన్నారు కానీ వాళ్ళే తాకకుండా అయిపోయింది. మన పరిస్థితి ఎలా ఉందనంటే ఇంటి దగ్గర మనకి వాచ్మెన్గా పనిచేసే వాడు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్కి జై కొడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఆయన బాధ ఆ దేవుడికి కూడా తెలియాలి. ఎందుకంటే ఆయన అర్థం చేసుకోవాలి. దయించి జగన్మోహన్ రెడ్డి గారు అంటే విధి పవన్ కళ్యాణ్ గారు అంటుంటారు కదా, పాపం కర్మ ఎవరిని విడిచిపెట్టదు అన్నట్టుగా ఆ రోజు మీరు 2 చోట్ల ఓడిపోయాడు, ఈ జీవితకాలంలో అసెంబ్లీ గేట్ తాకలేడు, ఇవన్నీ మాట్లాడారు. ఇక నుంచి ఆల్రెడీ మిమ్మల్ని 11 పరిమితం చేశారు. భవిష్యత్తులో మీరు మళ్ళీ అసెంబ్లీ గేట్ తాకలేరు. ఇది మా ఛాలెంజ్. ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు దళితులు కాపులు కలిసి రాజ్యాధికారం సాధించాలి, కాపులు సీఎం అవ్వాలి, దళితులు డిప్యూటీ సీఎం అవ్వాలని అంటున్నారు. ఏం చెప్తారు సార్? అంటే కులపరమైన రాజకీయంతో మనం రాజకీయ నిర్మాణాలు చేయలేమండి. అది చాలా తప్పుడు వ్యాఖ్య. అది దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తాను నేను. ఇప్పుడు కాపులు దళితులు అధికారంలోకి రావాలి అని అంటేనే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు మనం ఉప ముఖ్యమంత్రి చేసామా ఏంటి? కాదు కదా. కులాలకు అతీతంగా అన్ని కులాలు కూడా సహకరించి ఈరోజు నిజాయితీగా నిలబడ్డ నాయకుడిని ఈరోజు బయటికి తీసుకెళ్తుంది ప్రజలు ఎన్నుకుంటున్నారు. కనుక ఏంటనంటే ఒక కులంతోనో 2 కులాలు కలిపో కొత్తగా ఏదో అవతరించేసి ఏదో చెయ్యాలనో ఇలా కులాల మీద పార్టీలు నిర్మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వైసీపీ కూడా రఫా అంటుంది. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన వెంటనే జాతరలో గంగమ్మ జాతరలో తలకాయలు కోసినట్టుగా కోస్తామంటున్నారు, రక్తాభిషేకాలు చేస్తున్నారు. మరి మీ కోట ప్రభుత్వం ఎందుకు అంత సైలెంట్గా ఉంటుంది? సైలెంట్గా ఎందుకు ఉంటుందండి? ఖచ్చితంగా మీరు చూసారో లేదో తెలియదు. ఈ రప కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా ఇబ్బంది పడి 2.0 అని చెప్పి ఏదో డిజిటల్ బుక్ కూడా ఓపెన్ చేశారు. 7 సముద్రాల అవతల తీసుకొస్తారని. కానీ పరిస్థితి ఏంటనంటే 2029 ఎలక్షన్స్లో డిపాజిట్ కూడా దక్కదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు కూడా మనం వార్నింగ్ ఇచ్చారు కదా, మిమ్మల్ని అసలు గెలిచే డిపాజిట్ కూడా దక్కదు ఆయనకి. గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు నేను చేయలేకపోయారు. మీరు మా మీటింగ్లో ఎంతోమంది కుర్రోళ్ళని పంపించి మీటింగ్ చెడగొట్టడానికి ప్రయత్నించి అది కూడా చెడగొట్టలేకపోయారు. అలాంటిది ఈరోజు నువ్వు రపా అంటే సొత్త కూర్చోరు, మిమ్మల్ని పంపించాల్సిన చోట పంపిస్తూ ఉంటారు. మీ పరిస్థితి ఇక అంటే ఏ విధంగా చెప్పినా సరే 2029లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసెంబ్లీ గేట్ తాకలేరు. ఫైనల్గా 15 సంవత్సరాల కూటమి అందరూ కూడా కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి ఆయన సీఎంగా ఎప్పుడు చూడగలరు? చూస్తారండి ఖచ్చితంగా. అది ఖచ్చితంగా ఆయన రాష్ట్ర బాగు కోసం ఈరోజు వెనకడుగేస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి బాట
పట్టాలి అనేది, అందులో భాగస్వాములు అయి ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. అందుకని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాల సహకారం పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు. నేను జనసేన పార్టీ నాయకుడిగా, జనసేన పార్టీ కార్యకర్తగా, జన సైనికుడిగా నేను కోరుకుంటాను పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని నేను కోరుకుంటాను. ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ సీఎం పదవి ఆయనకి రాసిపెట్టుంది, వస్తారు. ప్రస్తుతం వైసీపీ కంచుకాటుకున్న విశాఖ మన్యంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి 2-3 నెలలు కూడా పర్యటన చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన ధైర్యంగా వెళ్తారు. అంటే నాకు తెలిసి అరకు వంటి ప్రాంతాల్లో ఒక అర్ధరాత్రి నిద్రించిన డిప్యూటీ సీఎం కానీ ఒక మంత్రి కానీ ఎవరు లేరు ఏం తప్ప. ఎందుకు సార్ గిరిజనుల మీద ఆయన ప్రధానంగా అంత ఫోకస్ పెట్టడానికి? అదేనండి, ఇప్పుడు వైసీపీ అది అంటే ప్రభావిత ప్రాంతం అంటే వైసీపీ ఈరోజు ఇప్పుడు అక్కడ మనం జనసేన లేదు, టీడీపీ లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. ఏ ప్రాంతం అయినా సరే పేదవాడు అనేవాడు ఇబ్బంది పడకూడదు, డోలీమూతలు ఉండకూడదు. ఆ ప్రాంతాలు గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన ఏం ఆలోచించారండి? ఇప్పుడు కనీసం 50 మంది 50 ఇల్లులు సరిగ్గా లేని చోట కూడా రోడ్డు ఉండాలని ఎందుకు కోరుకున్నారంటే అడవి తల్లి బాట ఈరోజు చేయడం వల్ల ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అంటే ఈ 50 ఇల్లు దగ్గర రోడ్డు వేయడం వల్ల మనకేటి ఉపయోగం అని అనుకునే రాజకీయ నాయకులను చూసాం. కానీ 50 ఇల్లున్నా సరే మనం ఆ గ్రామానికి, ఆ గిరిజన ప్రాంతానికి, ఆ తండాలో మనం రోడ్డు వేయాలి అని డిసిషన్ తీసుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూసాం. ఇది ఇక్కడ ఇవ్వడం వల్ల ఇది ఇక్కడతో ఆగిపోలేదండి, దేశం మొత్తం కూడా చూస్తుంది. యావత్ భారతదేశం అంతా కూడా ఇలా ఉండాలి, అభివృద్ధి అంటే ఇలా చేయాలి, పరిపాలన అంటే ఈ విధంగా చేయాలి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి మార్క్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఆయన ఎలా ఉంటేనే ఇలా ఉంది, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకెలా ఉంటుందో చూడాలి. వాస్తవంగా అంటే అద్భుతంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేయలేని పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు అతను నమ్ముకున్న ఆ ప్రాంతం అంతా అతన్ని గెలిపించింది, ఆ వైసీపీని గెలిపించినప్పటికీ కూడా అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. సిగ్గుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని, నేను ఎందుకు చేయలేదు ఈ అభివృద్ధి అంతా, నాకు ఎందుకు కనబడలేదు. పంచాయతీ నిధులు ఈయన రపరప అంటే చూడండి, ప్రభుత్వం రాగానే వైసీపీ ప్రభుత్వం రాగానే గత ఎన్నికలు గవర్నమెంట్ వైసీపీ ఫామ్ చేయగానే పంచాయతీ నిధులన్నీ కూడా రప తీసిపోయాడు మొత్తం. ఏమంటే సర్పంచ్లు అందరూ గోల, నేను సర్పంచ్గా ఉండడం ఎందుకు, నేను పంచాయతీకి ఏం సేవ చేయలేనప్పుడు మా బాధలు ఏంటని చెప్పి పంచాయతీ సర్పంచ్లు అందరూ గోల. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇదే పంచాయతీకి అద్భుతంగా నిధులు ఇచ్చి ఒక దేశ స్వతంత్రం కోసం జరిగే కార్యక్రమానికి కూడా జెండా కార్యక్రమానికి కూడా మనం ప్రతి పంచాయతీకి కూడా నిధులు విడుదల చేసిన సందర్భం ఉంది. అంటే విషయం ఏంటంటే మీరు పెండింగ్ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసేసారు, అన్ని పెండింగ్స్ క్లియర్ చేశారు. ఈరోజు అన్ని పంచాయతీలు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి పంచాయతీ అభివృద్ధుల కోసం ప్రతి నియోజకవర్గానికి ఏ ఎమ్మెల్యే ఉన్నా 15 కోట్లు మొన్న ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేకి 15 కోట్లు, మంత్రి శాఖ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా 25 కోట్లు చెప్పిన ఇచ్చారు. సో ఇది అంటే ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి పడాలి అంటే పంచాయతీలు బలంగా నిలబడాలి. ఇది ఏంటంటే జనరల్గా అంటుండేవారు గవర్నర్ సంతకానికి సర్పంచ్ సంతకానికి మంచి విలువ ఉంటుందని. అసలు ఆ సంతకాలకి విలువ లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకు హుందాతనాన్ని కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా 2029లో గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, 2029లో పవన్ కళ్యాణ్ గారికి రప్ప గుద్దుతారు ఆంధ్ర ప్రజలు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఖచ్చితంగా ఎక్కడున్నావో అక్కడే ఉండిపోతావు. సోషల్ మీడియాలో ఒక పోస్టర్ బాగా వైరల్ అవుతుంది సార్. 70 స్థానాలపై పవన్ కన్నేశారు. 2029 ఎన్నికలు 21 నుంచి 70కి స్థానాలు పెరిగే అవకాశం ఉందండి. ఆ విధంగా జరుగుతుంది సార్. అంటే మనం అంటే సోషల్ మీడియాలో వచ్చే అంటే ఇప్పుడు అంటే పార్టీ నుంచి వచ్చిన న్యూస్ గురించి మాట్లాడితే మనం ఏదైనా చెప్పడానికి పార్టీ 70 స్థానాల కోసం ఆలోచిస్తుంది, 175 నియోజకవర్గాల గురించి ఆలోచిస్తుంది పార్టీ ఎప్పుడు కూడా. ఏదో నేను 70 స్థానాల్లో చూసుకుంటాను, నేను 50 చూసుకుంటాను, అలా ఉండదండి. 175 నియోజకవర్గాల్లో కూడా పార్టీ కమిటీల నిర్మాణం జరుగుతుంది. పార్టీ యొక్క అంటే పార్టీ గ్రోత్ మీరు చూస్తారు. పార్టీ బలంగా ఉంది, అన్ని చోట్ల కూడా బలంగా ఉంది. ఒకటి చాలామంది అంటూ ఉన్నారు అంటే కూటమి వల్ల ఎవరు కూడా జనసేన వైపు చోట్ల అందరూ టీడీ వైపు చూస్తున్నారు. అలా ఏం లేదండి. ఈ రోజుకి కూడా అత్యధిక ప్రజాదరణ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.
జనసేన పార్టీకి అత్యధిక మద్దతు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు యావత్ భారతదేశం కూడా ఈ జనసేన పార్టీ వైపు చూసే పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రభావితం ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. రీసెంట్గా తెలంగాణ ఇష్యూలో కూడా మీరు వార్నింగ్ ఇచ్చారు కదా సార్, అది కొబ్బరి చెట్ల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు. అవునండి, ఆయన అంటే నరదృష్టి తగిలితే ఏదైనా సరే నాశనం అయిపోద్దని పెద్దలు అంటుండేవారు. అలాగా గతంలో విభజన జరుగుతున్న టైంలో ఈ తెలంగాణ నాయకులు, ఈ కేసీఆర్ వీళ్ళందరూ కొంతమంది ఉండేవారండి. అప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడంటే వాళ్ళకేంటంటే కోనసీమ ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, పచ్చగా ఉంటుంది, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, మనకే ఉంది, భూములు ఎండిపోయాయి, మనకి పచ్చదనమే లేదు అని ఇలా మాట్లాడుతున్నప్పుడు, అలా అన్న పరిస్థితి నుంచి ఈరోజు కోనసీమలో కొబ్బరి చెట్లే ఎండిపోయి అంటే చలించిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆ ఉద్దేశంతో భావోద్వేగాన్ని వ్యక్తపరిస్తే దాన్ని రాజకీయం చేయాలనుకుని కొంతమంది ప్రయత్నించారు. అయితే మేము మాత్రం కూడా ఒకటే చెప్పాం, మీకు తెలంగాణ వాదం ముఖ్యమైతే మాకు ఆంధ్రవాదం ముఖ్యం. మా నాయకుడి జోలికి వస్తే మేము ఊరుకోం. మా నాయకుడు మాట్లాడిన మాటలో తప్పు వెతకొద్దు. అది కూడా ఎప్పుడు అన్నం వెంటనే చేశారా అంటే అది కూడా కాదు. ఆయన అనేసిన వారం రోజుల తర్వాత మొదలెట్టారు ఈ పంచాయతీ. ఇది ఎవడు కల్పించడం తెలియదు. ఇది అంటే కుట్రపూరితమైన రాజకీయాల్లో భాగాలు తప్పితే కానీ నిజంగా అందులో వ్యతిరేకత ఉన్నట్టు కాదు. ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. ఆయన మాట్లాడింది 100% కూడా నిజాయితీగా మాట్లాడాడు. కొబ్బరి చెట్లు ఎండిపోయి మూడు బారిపోయి అలా ఉండిపోతే ఆయనకి ఎంత బాధ కలిగింది. అరే ఇలా అనేవారు, ఈరోజు అలా అనడానికి కూడా లేదు ఆ నాయకులకి. ఇలా ఉంది మన పరిస్థితి, మన ఆంధ్ర పరిస్థితి అని చెప్పి. అంటే ఆయన ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడండి, ఆ రోజు మీరు చూసినప్పుడు కూడా ముందు జాతీయవాదం, మన ప్రాంతీయవాదం, అప్పుడు మన రాజకీయం. ఇది భారత్ మాతాకి జై, ఓకే, జై ఆంధ్ర, జై జనసేన, అంటే జై భారత్, జై ఆంధ్ర, జై జనసేన. ఇదే ఆయన మాట్లాడతాడు. ఈ నినాదం కలిగిన వ్యక్తి ఆ రోజు అలా అనుకుంటే, ఇప్పుడు ఆయన ప్రాంతాల వారీగా అభివృద్ధి చూడాలన్నా లేకపోతే ప్రాంతాన్ని వేరేగా చూడాలన్నా కొండగట్టు ఆంజనేయ స్వామికి కూడా మరి అది అలా అనుకుంటే అక్కడ దానికి రావాలని చూడరు కదా. ఇప్పుడు రేపు అదే కదా జరుగుతుంది, జనవరి ఫస్ట్ వీక్లో అదే జరుగుతుంది కార్యక్రమం. కొండగట్టుకు వెళ్తున్నారు, దాని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ కష్టంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం రిలీఫ్ ఫండ్కి నిధులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏంటంటే తెలుగు ప్రజలంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఆయనకు ఉంది. ఆయన ఎక్కడైనా సరే ఈరోజు ఆయనకి మేము కాదు, ఆంధ్ర ప్రజలు కాదు, తెలంగాణ ప్రజల్లోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని నువ్వు తెలంగాణ నాయకుడిగా నువ్వు రాజకీయంగా అతన్ని ఆపాలి, వ్యతిరేకించాలని అనుకుంటే తెలంగాణ ప్రజలు నిన్ను రాజకీయంగా అడ్డుకుంటారు. ఆ స్థాయిలో ఉంది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు కల్ట్ ఫాలోయింగ్ అంటే ఎటు చూపిస్తూనే ఉన్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగాయి, లోకల్ ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ జనసేన గెలిచింది. సో జనసేన మద్దతుదారులు ఖచ్చితంగా గెలుస్తారు. సో దానికి ఎక్కడ డోకా ఉండదని, ఎందుకంటే నిజాయితీగా మాట్లాడుతాడు పాపం, ఆయన కల్మషం లేని మనిషి. అలాంటి వ్యక్తి అంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఒకప్పుడు మన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు మహాత్మా గాంధీ గురించి మనం చెప్పచ్చు, లేకపోతే మన రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పచ్చు, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పచ్చు, లేకపోతే మరి ఇంకా సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పచ్చు. ఇలా ఎన్నో దేశ నాయకులు అందరి పేర్లు మనం గుర్తించుకుంటాం. అలాంటి కోవలో రేపటి తరం చెప్పుకునే పేరు ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్. ఆయనతో పనిచేసిన ఘనత, గర్వం, ఆ గొప్పతనం నాకు మిగిలిపోయిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. రేపటి తరం, నా పిల్లల తరం కూడా చెప్తారు, పవన్ కళ్యాణ్లా ఉండాలి, పవన్ కళ్యాణ్లా చేయాలి రాజకీయం. దేశం మొత్తం కూడా అదే మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి మీద బురద జల్లాలని ప్రయత్నించడం కన్నా ముందు మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకుంటే మంచిది. వైసీపీ వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు పాడైపోవాలనే ఆలోచన పక్కన పెట్టి మిమ్మల్ని మీరు ఎలా బాగు చేసుకోవాలనే దాని మీద ఆలోచించండి. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.